జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు మరియు విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. పంచమ స్థానం అధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉన్నారు. లవర్స్కి మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 7వ స్థానంలో ఉన్నారు కాబట్టి శత్రువుల మూలంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలా అంటే బిజినెస్ పరంగా మీకు శత్రువులకి రావాల్సిన కాంట్రాక్టు మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. దీని మూలంగా మీరు మానసిక ఆనందాన్ని పొందబోతున్నారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 8వ స్థానం అధిపతి అయిన బుధుడు 9వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానంలో బుధుడికి బలం తక్కువగా ఉంటుంది. కర్కాటక రాశిలో బుధుడు బలహీనంగా ఉంటారు కాబట్టి బిజినెస్ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బుధుడు వక్రించి ఉన్నాడు కాబట్టి దాని మూలంగా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. 10వ స్థానంలో సూర్యుడు శుక్రుడు ఉన్నారు. దాని మూలంగా కెరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. లాభస్థానం అధిపతి అయిన బుధుడు కర్కాటక రాశిలో ఉన్నారు. మనీ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 4వ స్థానంలో శని ఉన్నారు. శని బలహీనంగా ఉన్నారు కాబట్టి మీకు అంత డెవలప్మెంట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ల్యాండ్స్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.